కాదనే మనవి చేసేది ఏమిటి అంటే, ఎంతో మంది బంగారు బాబులు ఉన్నటువంటి ఈ ఊళ్ళో మన గ్రామ దేవత అయినటువంటి కనకదుర్గమ్మ వారు కేవలం పేదరాశి పెద్దమ్మలాగా గుడిలో దైన్యంగా పడి ఉండడం అనేది మనకి అవమానమే కాదు, అపచారం కూడా. అంచేత తొందరలో మనందరం చందాలు వేసుకుని అమ్మవారికి నగలు చేయించి ఆ గుడిని అద్దాల మేడలాగా తీర్చిదిద్దవలసిన బాధ్యత మనందరి మీద ఉంది. అందుకు తొలి ప్రయత్నంగా నేను నా తరఫున ఒక 10 లక్షల రూపాయలు అమ్మవారికి విరాళంగా, అలాగే మా తిమ్మన్న బాబు గారు కూడా 5 లక్షల రూపాయలు అమ్మవారికి విరాళంగా ప్రకటిస్తున్నారు. అలాగే మా అల్లుడు గారు గిరిబాబు గారు కూడా 2 లక్షల రూపాయలు ఇస్తున్నారు. మీరందరూ కూడా తగు విధంగా విరాళాలు ఇచ్చి ఈ కార్యక్రమాన్ని, ఈ మహత్తరమైన కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా నేను కోరుతూ సెలవు తీసుకుంటున్నాను. నాది 20,000, నాది 10,000, 30,000. మామయ్య గారు అంత డబ్బు సంపాదడం దూరదృష్టి చూస్తుంటే ఆయన ఏదో పెద్ద పథకం వేసేట్టు అనిపిస్తుంది. ఏమిటి వారు వేసేది? గేదె గారు కూడా వేస్తారు పేడ. వారికి అంత దురదగా ఉంటే 10కి 25 లక్షలు ఇచ్చుకుని గొప్ప కోసం డెప్పలు కొట్టుకోమనండి. అంతేగాని మైక్ దొరికింది కదా